श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత హేతుమద్భిర్వినిశ్చితైః అని చెప్పుట వలన ఆ వ్యాసాది మహర్షులు పలికిన బ్రహ్మసూత్రాది బ్రహ్మ ప్రతిపాదక వాక్యములు సామాన్యములు కావు. హేతువాదము యొక్క పరీక్షకు నిలిచినవి అయి సహేతకములైనవి, స్వానుభవముచే లెస్సగా నిశ్చయింపబడినవి. కనుకనే నిశ్చితైః అని చెప్పక ఇనిశ్చితైః బాగుగా నిశ్చయింపబడినవి అని చెప్పిరి. పరమసత్యములని కూడా భావము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబో ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానము ఎంత గొప్పదో దానిపై జనులకెంతటి విశ్వాసముండవలెనో పై భగవద్వాక్యముల వలన స్పష్టమగుచున్నది. ఇక క్షేత్రము యొక్క స్వరూపమును వివరించి చెప్పుచున్నారు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతచ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఈ పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియ విషయములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి, ధైర్యమును వీని సముదాయముమై వికారసహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడినది. అంటే క్షేత్రమనగా కేవలమొక స్థూలదేహమే కాదు, సమస్త దృశ్యమును క్షేత్రమే. స్థూల సూక్ష్మ పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, అతి సూక్ష్మముకు అవ్యక్తము కూడా క్షేత్రమే. మనస్సు, బుద్ధి కూడా క్షేత్రమునకు చెందినవే కావున వాని వృత్తులకు ద్వేషాది దుర్వృత్తులు, ధృత్యాది సద్వృత్తులు కూడా క్షేత్రము క్రిందనే లెక్క వేయబడినవి. దృశ్యరహిత నిస్సంకల్ప ఆత్మస్థితి యందు ఆ ధైర్యాది సద్వృత్తులను కూడా దాటిపోవలసి ఉండును. ఇక్కడ మనకి భగవానుడు తెలియజేసిన విధముగా క్షేత్రమనగా కేవలము స్థూలదేహమే కాదు. అంటే మనం నిన్న మొన్న చెప్పుకున్న విషయంలో క్షేత్రము అంటే పొలము అని, భూమి పొలము, ఈ శరీరము క్షేత్రము అని మనకే చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ స్థూలం కనపడే దృశ్యరూపకమే క్షేత్రము కాదు, ఈ సమస్త దృశ్యమును కూడా క్షేత్రమే. సమస్త దృశ్యము అంటే పంచభూతాత్మకమైన దృశ్యరూపకం ఏదైతే ఉన్నదో
ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి 5 కూడా క్షేత్రమే. ఇక దీనిని బట్టి ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిన ఈ పంచభూతాలు, ఈ పంచభూతాల ద్వారా ఈ శరీరాలు పదార్థాలు తయారై, పదార్థాల ద్వారా ఈ శరీరము ఏ విధంగా తయారయ్యిందో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క శరీరము కూడా, ప్రతి ఒక్క ప్రాణికోటి కూడా ఏది చూసినా సరే ఈ పంచభూతాల యొక్క ఆధారంతో తయారైన పదార్థమే ఈ శరీరాలుగా మారిన ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా క్షేత్రమే. అంటే ఏదైనా సరే ఒక వస్తువు గోచరించింది అంటే అది పంచభూతాల కంటే మిన్నగా వేరుగా ఏదీ లేనే లేదు. అందువల్ల సమస్త దృశ్యం మొత్తం కూడా పంచభూతాత్మకమైన దృశ్య ప్రపంచమే. ఇక మరి ఈ పంచభూతాత్మకమైన ఈ కనపడే ఈ కంటికి కనపడే ఈ దృశ్య రూపకం మొత్తం కూడా ఈ క్షేత్రమే అని చెప్పటమే కాక, ఇవే కాకుండా మన ఆంతరంగికంగా ఉండే ఆంతరంగికంగా ఉండే అతి సూక్ష్మముగు బుద్ధి, మనస్సు కూడా ఇక్కడ క్షేత్రమే అని మనకు తెలియజేయటం జరిగిందనమాట. ఈ బుద్ధి, మనస్సు కూడా సూక్ష్మమే. అతి సూక్ష్మంగా ఉండే బుద్ధి, మనస్సు కూడా ఈ క్షేత్రమే అని మనకు తెలియజేయటం జరిగింది. మరి ఈ బుద్ధితోటి తయారయ్యే, ఈ మనస్సుతోటి తయారయ్యే వృత్తులు ఏవైతే ఉండయో, అంటే వృత్తులంటే మన మనస్సు ఆలోచన చేసే ఏ ఆలోచనలైతే ఉండయో అవి కూడా క్షేత్రమే. అంటే అవి కూడా దృశ్య పదార్థాలే. అంటే బుద్ధి నిర్ణయం చేసే ఏ నిర్ణయాలైతే ఉండయో ఆ నిర్ణయాలు కూడా ఇక్కడ క్షేత్రమే, అది కూడా దృశ్యమే. వాటితోటి వృత్తులు ఏవైతే ఉండయో మన సుఖదుఖాలు కానీ, మన ఏ కార్యాలు మన కర్మలో అయితే ఉండయో వాటితోడు చేసే సమస్త కార్యకలాపాలు కూడా మొత్తం కూడా ఇక్కడ క్షేత్రమే. అయితే ఇక వాస్తవమైన దైవస్వరూపం ఏమిటి అంటే నిస్సంకల్పాత్మస్థితి. అంటే మనస్సు కూడా కాకుండా, బుద్ధి కూడా కాకుండా, ఈ మనస్సుకి బుద్ధికి కూడా తయారుగా కదలిగే ముందుండ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే నిరాకార స్వరూపము. ఆ నిరాకార స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి. ఇక దీనిని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ఈ సాధన భగవంతుని యొక్క దగ్గరకు చేరే ప్రతి భక్తుడు కూడా చేయవలసిన ఏ సాధన అయితే ఉన్నదో, ఏ మార్గం అయితే ఉన్నదో, చేరుకోవాల్సిన యొక్క విషయం ఎక్కడికి చేరుకోవాలి అంటే ఈ చూసే దృశ్య ప్రపంచం మొత్తం, పంచభూతాలు మొత్తం కూడా ఇది జడమైన ఒక క్షేత్రం. అంటే జడమైన శరీరం, మన శరీరంతో కూడా కలుపుకొని చూసే ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఒకటే, ఒక వస్తువే తప్ప రెండవ వస్తువు అంటూ లేనే లేదు. ఇది మొత్తం కూడా జడస్వరూపకంగా కూడా ఒక వస్తువుగానే ఉన్నది, కానీ మనకు అనేక రకాలుగా గోచరమవుతూ ఉన్నదన్నమాట. ఈ అనేక రకాలుగా గోచరం అయ్యే
గుర్తెరిగే లోన మనస్సంకల్ప వికల్పాలైతే ఉండయో దాని ద్వారా ఈ మొత్తం కూడా అనేక రకాలుగా మనకు గోచరంగా జరుగుతూ ఉన్నది అన్నమాట. అందువల్ల ఇక్కడ ఇదే కనపడే కంటికి కనపడే దృశ్య ప్రపంచమే కాకుండా మన అంతర్గతంగా ఉండే మనస్సు బుద్ధి కూడా ఆలోచన చేసి నిర్ణయించే ఏ వికారాలైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ జడస్వరూపాలే అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇక దీనిని బట్టి మనం ఎక్కడ తిరుగుతూ ఉన్నాము? లేకనే జడమనే స్వరూపము లేకనే ఉన్నట్టుగా మనం భ్రమ చెంది ఈ భ్రమలో మనం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ జడ స్వరూపంలోనే తిరుగుతూ ఉన్నాం. కానీ వాస్తవమైన సత్యస్వరూపము నిరాకార నిస్సంకల్పం, ఎటువంటి సంకల్పం లేకుండా ఆ సంకల్పానికి విలక్షణంగా సాక్షిభూతంగా ఉండే ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే ఇక్కడ పరమాత్మ స్థితి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇక ప్రతి ఒక్క సాధకుడు కూడా బాగుగా విచారణ చేసి ఈ దృశ్యం అంటే ఏమిటి, ఈ క్షేత్రం అంటే ఏమిటి, ఈ శరీరం అంటే ఏమిటి అని ప్రతి ఒక్కరూ బాగుగా విచారణ కానీ చేసినట్లయితే ప్రత్యక్షంగా మన ముందరే ఉన్నది వాస్తవమైన తత్వం. ఎక్కడో దూరాన పోవాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే ఈ దేహమే వాస్తవమైన పంచభూతాలతో కూడుకున్న దేహమే పంచభూతాలు. ఈ పంచభూతాలు అది బ్రహ్మాండంలో కనపడే పంచభూతాలు, ఇది పిండాండంలో కనపడే పంచభూతాలు. అయ్యే పెద్దవిగా ఉండయి, యోనా చిన్నగా. దీంట్లో కూడా అన్ని పంచభూతాల యొక్క సమ్మేళనమే ఈ శరీరము అన్నమాట. అప్పుడు సూక్ష్మంగా ఈ శరీరాన్ని కానీ మనం విచారించినట్లయితే ఏ నీరైతే మన లోనుండయో అదే నీరు, బయట నీరే మన లోన ఉండయి. ఏ వేడైతే బయట ఉన్నదో ఆ బయట ఉన్న వేడే మన లోన ఉన్నది. ఏ గాలి అయితే బయట ఉన్నదో ఆ గాలే మన లోన కూడా ఉన్నది. ఏ ఖాళీ అయితే బయట ఉన్నదో ఆ ఖాళీగా మన లోన ఉన్నది. అదేవిధంగా ఏ భూమి అయితే బయట ఉన్నదో అదే భూతత్వం ఈ శరీరము. అందువల్ల అది ఈ బ్రహ్మాండంలో కనపడే పంచభూతాల్లో దాని బ్రహ్మాండము అని అంటాము, ఇది పిండాండము అని అంటాం. ఈ పిండాండానికి కానీ ఈ బ్రహ్మాండానికి కానీ ఏ విధమైన వ్యత్యాసం అంటూ లేనే లేదు. మరి ఇటువంటి వ్యత్యాసం లేకుండా సహజంగా సర్వసమానంగా ఉండే ఈ మొత్తం దృశ్యరూపకం ఒకటేగా ఉండే యొక్క స్వరూపమైతే మనం అనేక రకాలుగా చూసేదానికి సంబంధించిన ఏ వికారాలైతే ఉండయో ఆ వికారాలు మన ఈ మనస్సు చపలత్వంతో అన్నీ తయారవుతున్నాయి. రెండవది నేను నాది అనే అహంకార మమకారములతోటే తయారవుతుందన్నమాట. ఈ నేను అనేది గుర్తించకపోతే ఈ వాస్తవికంగా ఎప్పుడూ కూడా సహజంగానే ఉంది పరమాత్మ యొక్క స్వరూపం. ఇటు స్థూలంగా సమానంగానే ఉంది, అటు సూక్ష్మంగా సమానంగానే ఉంది, అటు నిర్వికారంగా కూడా సమానంగానే ఉంది. ఇవన్నీ మన విద్య కోసం, మన విద్యని సాధించేదానికోసం, మన సాధన అనేది ముందుకు పోయేదానికోసం మన పూర్వీకులు పెద్దలు విభజించి దీని ప్రత్యేకత ఇటువంటిది, దీని ప్రత్యేకత ఇటువంటిది, ఇట్లా మనకు కనపడే ఒక్కొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో, విడివిడిగా కనపడేది ఏదైతే ఉన్నదో దాన్ని విడివిడిగానే చెప్పుకుంటూ వాస్తవికంగా ఇది విడిగా లేదు, ఇదంతా కూడా ఏకస్వరూపమే అని తెలియజేసేదానికోసమే ఇటువంటి ప్రబోధం చేసుకొని ఆ వాస్తవమైన అనేకత్వాన్ని సృష్టించే మన అంతర్గతంగా ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం కూడా లేదు. నిర్వికారమైన పరమాత్మ స్థితి అంత సమంగా ఉంది. ఎప్పుడూ కదలిక మెదలిక లేకుండా స్థిరంగా ఉన్న యొక్క
వస్తువే పరమాత్మ వస్తువు అని మనకు తెలియజేసే దానికోసమే మనకు పూర్వీకులు ఈ విధంగా అనేక మార్గాలు అనేక సాధనలు మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రత్యక్షంగా ఉండదాన్ని తెలుసుకునేది ఏదైతే ఉన్నదో ఆ తెలుసుకునేది కానీ లేకపోతే ఉండ వస్తువు ఎప్పుడు ప్రత్యక్షంగానే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క సాధన కూడా ఏదైనా సరే మనం తెలుసుకున్నాము అంటే అది జడమైపోతుంది. ఎందుకు? తెలుసుకునేది ఎప్పుడూ స్థిరంగానే ఉన్నది. తెలియబడేది ఏదైతే ఉందో తెలియబడటం ఎమ్మటే అది మళ్ళీ మరుగైపోతూ ఉంటుందన్నమాట. ఈ తెలియబడే వస్తువు ఏదైతే ఉందో అది ఎమ్మటే మరుగైపోతే ఇప్పుడు మనం ఏది నిజం అనుకుంటున్నాం? మనకు తెలియబడే వస్తువునే నిజము అనుకుంటూ ఉన్నాం. ఈ తెలియబడే వస్తువు నిజం అనుకుంటూ ఉన్నాం కాబట్టి అది తెలిసిన వెంటనే మరుక్షణం మాయమైపోతూ ఉన్నది కదా. ఇది ప్రతి ఒక్కరము మన నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాణికి ప్రతి ఉపాధికి జరిగే ఈ యొక్క నిత్య సత్యం. అయితే అది మనం విచారించాలి బాగుగా కానీ మనం విచారించినట్లయితే ఆ వాస్తవమైన తత్వం మనకు గోచరం అవుద్ది. తెలియబడిన వస్తువు ఏదైనా సరే మరుక్షణం మరుగైపోతూ ఉంటుందన్నమాట. ఏది తెలియబడుతుంది? ఈ ప్రపంచం మొత్తం పంచభూతాలని తెలియబడుతూ ఉన్నాయి. మళ్ళీ ఆలోచన అనేది అది కాదు, మళ్ళీ నా శరీరం అని శరీరం కాడకు వచ్చాము అంటే ఆ పంచభూతాలనేది మరుగుపడిపోతూ ఉంటాయి. మళ్ళీ నా శరీరం అని శరీరం మీదకి వచ్చామంటే ఈ శరీరమే నిజము అని అనుకున్నామంటే మరుక్షణం ఇంకొక ఆలోచన కానొచ్చిందంటే ఈ శరీరం అనేది మరుగుపడుతూ ఉంటుంది. అదేవిధంగా మన మనస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ సంకల్పాలు మొత్తం ఒక సంకల్పం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరణ దానికి సంబంధించిన విచారణ మనం చేస్తూ ఉంటాము. మళ్ళీ రెండవ సంకల్పం వచ్చినప్పుడు ఈ మొదటి సంకల్పం అనేది మరుగున పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా సరే బుద్ధి కూడా ఒకటి ఫలాంది అని నిర్ణయించినప్పుడు రెండవది నిర్ణయించినప్పుడు ఈ మొదట నిర్ణయించింది మళ్ళీ మరుగున పడిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ తెలియబడింది ఏదైనా సరే ఈ జ్ఞానానికి తెలియబడింది ఏదైనా సరే అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదేను. దానినే ఇక్కడ మాయ అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం మాయలో జీవిస్తూ ఉన్నామా లేకపోతే వాస్తవమైన మనస్వరూపం తన స్వరూపం కాడ స్థిరంగా ఉండి తనతోటి కల్పింపబడ్డదే నిజము అనుకొని మనం జీవిస్తూ ఉన్నామని ప్రతి ఒక్కరము కానీ ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది మన సంగతి. మనలో నుంచి కదిలిన సంకల్పంతో కదిలిన కదలిక ఏదైతే ఉన్నదో అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదే నిజము అనుకొని మన జీవన ప్రయాణం గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాస్తవమైన భగవతత్వాన్ని మనం చేరుకోవాలి అంటే ఏదైతే కల్పింపబడిందో దైవం నుంచి ఆ కల్పింపబడింది నిజం కాదు, అది అబద్ధమని ఎక్కడికెక్కడ అంటే కల్పింపబడిన దాన్ని అది కల్పింపబడింది అది అబద్ధం అని ఎవరైతే సాధన చేసుకుంటూ వాస్తవమైన తత్వం ఇది కల్పింపబడ్డ యొక్క మూలస్థానం ఏదైతే ఉన్నదో ఆ మూలస్థానాన్ని చేరుకోగలిగిన మహనీయులే వాస్తవమైన ఈ మోక్ష మార్గములో బయటపడగలుగుతారు. లేకపోతే ఈ మాయలో తిరుగాడాల్సిందేను. దీనితోటే ఈ జనన మరణం అనే సంసారంలో ఎన్ని జన్మలైనా ఎన్ని ఉపాధులైనా మార్చాల్సిందేను. తప్పనిసరిగా అటువంటి ఈ ఉపద్రవం మనం తప్పించుకోవాలి అంటే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని భగవంతుని చేరుకోవటమే ఏకైక మార్గము తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దైవ మార్గంలో దైవ ప్రయాణంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిజతత్వాన్ని బాగుగా విచారణ చేసి ఆ నిజతత్వం యొక్క తత్వం ఇటువంటిది అని సంపూర్ణంగా తెలుసుకొని వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందటమే ఇక్కడ దైవ మార్గము. ఓం తత్సత్.